నిజంగా ఎంత ధన్యులమంటే 2026 సంవత్సరము మొదటి గడియ, మొదటి నిమిషము, మొదటి సెకండ్ దేవుని సన్నిధానంలో, దేవుని ప్రజలతో, దేవుని మందిరములో నిజంగా పాట పాడుతూ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టామంటే ఈ సమయాన్ని చాలామంది పోగొట్టుకున్నారు. పడుతుంది బహుశా రేపు వస్తారేమో వాళ్ళు, కానీ ప్రాముఖ్యమైనటువంటి సమయము. దేవుని ఇంట్లో దేవా గత సంవత్సరం అంతా కాపాడావు. నూతన సంవత్సరంలో దేవుని ఇంటి నుండి అడుగు బయట పెట్టేటువంటి ధన్యత దేవుడు నీకు ఇచ్చాడు. ఎంత ధన్యుడో! ఇట్టి స్థితి గలవారు ధన్యులు. ఈ దినాల్లో లోకం ఎంతోమందిని ధన్యులు అంటుంది. ఎవరు నిజంగా కలిసి వస్తే అది ఇది ఉండే, కానీ దేవుని ఇంట్లో దేవుని ప్రజలతో పరిశుద్ధ గుంపులో పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి చిన్న గుంపులోనికి ప్రభువుని తీసుకొచ్చాడు. అందుకనే పరలోకానికి వెళ్ళేది శేషం మాత్రమే, చిన్న గుంపు. అందుకనంటే ప్రభు అంటాడు, చిన్న మంద మీరు చూసారా, దేవుడు మనల్ని ప్రేమించి చిన్న మందగా మనల్ని ఏర్పరచుకొని ఈ చిన్న మందతో ఈ 2026 సంవత్సరంలోనికి ప్రవేశపెట్టాడు. ఈ సమయంలో ఈ సమయాన్ని చూడలేక ఈ సమయం నుంచి పోగొట్టాలని శత్రువు అనేక రకాలుగా పోరాడుతూ వచ్చింది. ఈ సమయాన్ని తప్పించాలని వాడు రకరకాలుగా పోరాడుతూ వచ్చాడు. కానీ ఆయన మహాకృప చేత, ఆయన సన్నిధిలో, ఆయన ప్రజలతో, పరలోకానికి వెళ్ళేటువంటి గుంపుతో, పరిశుద్ధ స్వాచ్ఛ్యము దేవుని ప్రజలతో కలిసి దేవుని స్తుతించరండి. గత సంవత్సరము దేవుడు నన్ను కాపాడాడు. చూసారా, నిజంగా ఎన్ని కీడులు నన్ను ప్రభు మనల్ని తప్పించే పాట చాలా అర్థంగా ఉంటుంది. దేవుడి మహాకృప చేత మనల్ని ఎంతవరకు కాపాడుతూ వచ్చాడు. నిజంగా కొన్ని నిమిషాలు మాత్రమే మనము దేవుణ్ణి యథార్థంగా దేవుని మనం ఆరాధన చేద్దాం. దేవా ఇంతవరకు కాపాడేవు తండ్రి. మనము దేవునికి థ్యాంక్స్ చెప్పడం, దేవుని స్తుతించడం అంటే అర్థం ఏంటంటే, దేవునికి ఏదైనా మనకు బ్యాంకులో పీటర్కు తెలుసు బాగా, ఎవరైనా బ్యాంకులో ఫారం ఫిలప్ చేసుకొని ఇస్తారంటే పెన్ ఇచ్చిన వెంటనే ఏమంటారు పీటరు? అదే మనం చెప్పేది దేవునికి ఇప్పుడు. థ్యాంక్స్ అయ్యా, మమ్మల్ని కాపాడేవయ్యా. ఇంకేదో ఎక్కువగా వివరించి నిజంగా వారు బాగా చేస్తున్న ఆరాధన నాకు రాదే అనుకోవాల్సిన అవసరం లేదు. దేవా, లెక్కలేని కీడుల నుంచి నన్ను కాపాడేవు తండ్రి. మరొక సంవత్సరం నాకు దయా కిరీటంగా నాకు దయచేసావు. థ్యాంక్స్ అయ్యా, వందనాలయ్యా, స్తోత్రమయ్యా.